అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 14వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకున్నది నెరవేరడం, ప్రారంభించబోయే పనిలో స్పష్టత పెరుగుతుంది, బాధ్యతలు పెరిగడం, ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, ముఖ్య విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. శుభ ఫలితాలు వెలువడడం, ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఒక శుభవార్త మీ యొక్క మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విజయసిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారులు మెప్పు ఏర్పరచుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా పరంగా శుభకాలం అనే చెప్పవచ్చు. తోటివారి సహకారం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. మనశ్శాంతి లోపించకుండా చూసుకుంటారు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మిత్ర సహకారం లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చెయ్యవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. శ్రమ తగ్గుతుంది. మనోవిచారం తొలగుతుంది. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు. ముఖ్య విషయాలలో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు పనికిరాదు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం. మీ యొక్క చిత్తశుద్ధే ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైన వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు.
ఉంటారు. అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. శుభయోగాలు ఏర్పడడం, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధ విషయాలలో జాగ్రత్త వహిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, ధన సహాయం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలులు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం, ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, వాహన యోగం ఏర్పడడం, వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడడం, మిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, ముఖ్యమైనటువంటి పనుల్లో జాప్యం తొలగడం, ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గుతుంది. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.